శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రితో శంకరమ్మ భేటీ. ఊరించి మొండి చేయి చూపిన గత ప్రభుత్వం ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల పై సీఎం కసరత్తు. చర్చనీయాంశంగా తాజా పరిణామం. సీఎం రేవంత్ రెడ్డితో శంకరమ్మ భేటీ. శ్రీకాంతాచారి తల్లిని, ఆ కుటుంబాన్ని తన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా అప్పుడు అమరవీరుల కుటుంబాలను పిలుచుకున్నాడు. శ్రీకాంతాచారి తల్లిని తండ్రిని కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించుకున్నాడు. అమరవీరుల సాక్షిగా, వాళ్ళ కుటుంబాల సాక్షిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పి ఆయన ఆ రోజు నుంచి అమరవీరుల కుటుంబాలు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికి శంకరమ్మ కలుస్తుందా? కలుస్తుంది. కలుపు. మైండ్ ఇట్ బతికే ఛాన్స్ లేకుంటే. తీన్ మళ్ళీ మాట్లాడతారు, ఒక లైవ్ లో ఉన్నారు మీరు. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే. ఎవరు? నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాక. నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినట్టున్నారు, రేవంత్ రెడ్డి గారిని. అమ్మ మీకు అంటే మీకు ఏది ప్రమాణ స్వీకార టైంలో కూడా మీకు ఆహ్వానం పంపించినట్టున్నారు. పంపించిండన్న, పోలీస్ ఎస్కార్డు పంపించిండు. వచ్చినాం అన్న, చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గత The person you are speaking with has put your call on hold. హోల్డ్ లో పడ్డదక్క. Stay on the line. మీది హోల్డ్ లో పడ్డది. మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. అంటే ఇట్లా చెవుకడ పెడితే తాకింది, పెడితే తాకినట్టుంది అది. The person you have called is speaking to someone else. వేరే వాళ్ళు. హలో అక్క మీది హోల్డ్ లో The పడ్డది, person you are మళ్ళా హోల్డ్ లో speaking పెట్టి. with has put your call on తాకుతున్నట్టుంది ఎక్కడ hold. చలో. రైట్ గా శ్రీకాంతాచారి తల్లికి కీలక పదవి ఇచ్చేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అనేది ఈ వార్త సారాంశం. ఎందుకంటే కేసీఆర్ హయాంలో అసలు వీళ్ళని దగ్గర కూడా రానియలే కేసీఆర్. అవును, వీళ్ళ బిడ్డల త్యాగంతో ఆయన గద్దెనెక్కాడు.